అడవుల్లో ఈ వన్యప్రాణులు ఉంటాయి కదా, వన్యప్రాణులు ఉంటాయి, పాములు ఇవన్నీ తిరుగుతుంటాయి, వాటి నుంచి ఎలా తప్పించుకుంటారు అసలుకి? ఇప్పటి వరకు అయితే ఏమో కానీ అసలు ఇంతవరకు మాకు అట్లాంటి పరిస్థితి రాలే. ఏ రోజు కూడా తేలు కుట్టడము, పాము కుట్టడము. జనరల్గా ఇప్పుడు ఏదన్నా ఊరంట పోతుంటేనే భయం అనిపిస్తుంది, కానీ అప్పుడు మాత్రం ఏ రోజు కూడా పాము వస్తుందేమో నైట్ పక్క అంటే పుట్టలు ఉంటాయి, పుట్ట మేము జనరల్గా ఏంటంటే అక్కడ పడుకున్నప్పుడు ఏదో ఒక షెల్టర్ చూసుకోవాలి, ఒక సెక్యూరిటీ, ఒక చెట్ట, ఒక పుట్ట చూసుకుంటే ఏదైనా కాల్పులైనప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం చేయడానికి. కానీ అట్లా పుట్టల దగ్గర పడుకున్నా ఎప్పుడు అసలు ఆ భయం అనేది ఏ కోశాన కూడా రాలేదు. ఆ ఉద్యమం అలా అనిపిస్తుంది, అట్లా ఆలోచన కూడా రాలేదు. ఇప్పుడు అంటే మేము తిరిగేదంతా అడవి ప్రాంతాలే కాబట్టి ఇప్పుడు ఏదైనా చీకటి అయితే అయ్యో ఏమన్నా ఉంటుందేమో, పాము ఉంటుందో అనిపిస్తుంది. అదే అనిపిస్తుంది. అంటే పోయింది అనుకున్న ప్రాణం తిరిగి వచ్చింది కదా, అప్పుడు మళ్ళీ చావు అంచుల వరకు ఏ రోజు వెళ్ళారా? ఒకరోజు ఇట్లనే పోలీసులు దాడి చేసిండ్రు. పోతూ ఉంటే అది బావి, ఎండిపోయిన బావి. అసలు కొంచెం ఒక కాలు పడ్డది నాది ఇటు సైడ్, టక్కున ఎవరు వెనక నుంచి చూసి లాగేసారు, లేకుంటే అందులో పడేటోళ్ళం మేము. అంటే అది నాకు అనిపించేది. అది తర్వాత చూస్తే అది పెద్ద బావి. అసలు చచ్చిపోతే పోలీసు వాళ్ళ చేతిలో చచ్చిపోయినా బాగుండేది, కానీ ఈ బావిలో పడి చచ్చిపోవడమే అనిపించింది. పోలీసు వాళ్ళు వచ్చిర్రు, అది వాళ్ళ నుంచి కొద్దిగా పక్కకు వచ్చేసినాం. మేము రోడ్డు మీద ఉంటే రాగానే పక్కకు వచ్చేసినాం. వస్తుంటే చేన్లలో పెద్ద బావి ఉంది, అది ఎండిపోయి ఉంది. వస్తా ఉన్నాం, కథం కొంచెం ఇట్లా పోయింది కాలు, ఇంకో కాలు వెళ్ళేమన్నా వెనక వాళ్ళు ఇట్లా లాగేసారు. అది అంటే పోలీస్ కాల్పుల కంటే కూడా అది డేంజర్ అనిపించింది. అంటే మామూలుగా చచ్చిపోతున్నాం కదా అనిపించింది. చావులో కూడా ఉండాలి అనుకునే వాళ్ళం, పోరాటం చేసి చావాలి. అదే అంతే కదా, పోయిందే పోరాటం కదా. ఆ యుద్ధంలో చనిపోతే ఏం కాదు. ఏమి సాధించాలని పోయారు, ఏమి సాధించారు ఉద్యమంలో? ఉద్యమంలో అంటే వాస్తవానికి మన వాళ్ళు ఆ రోజులలో చెప్పినటువంటిది చాలా గొప్పగా, నూతన ప్రజాస్వామిక విప్లవం, ప్రజలందరికీ ఈక్వాలిటీ, పేదరికం లేని సమాజము, మనం అంటే కొంతమంది భూస్వాముల దగ్గర 1000 ఎకరాల భూములు, పేదవానికి కనీసం, ఇవన్నీ చెప్తే వెళ్ళినాము. అయినా సరే ప్రాక్టికల్గా నేను ఎప్పుడు కూడా నా ఉద్యమ కాలాన్ని నేను కించపరచుకోను, తప్పు అని కూడా నేను అనుకోను. ఈ రోజుకి ఆ ఉద్యమ కాలాన్ని ఆ జీవితం గౌరవప్రదంగానే ఉంది, గౌరవప్రదంగానే బయటకు వచ్చినాం. చేసినంత కాలం కూడా ఓకే. అది ఉద్యమకారుల యొక్క పోరాటాల మూలంగా చాలామంది ఈరోజు అడవి గ్రామాలలో అంతో భూములు వారి చేతిలో ఉన్నాయి, సాగు చేసుకోగలుగుతున్నారు. చాలామంది అంటే కొంతమంది చేతుల్లోనే ఉండేది ఒకప్పుడు భూమి, ఈరోజు చాలా మందిలోకి వచ్చింది. ఉద్యమకారుల మూలంగానే ఖచ్చితంగా చెప్పగలుగుతాం.